నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిత్తాశయంలో రాళ్ళు అంటే గాల్ స్టోన్స్. ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి? గాల్ స్టోన్స్ ఉండే వాళ్ళలోని చాలా రకాల సందేహాలు ఉంటాయి. గాల్ బ్లాడర్‌ని తొలగించుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? ఖచ్చితంగా తీయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలాగే అధిక కొలెస్ట్రాల్ గాని, అధిక బిలిరూబిన్ గాని ఉత్పత్తి అయినప్పుడు మనకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయా? ఒబేసిటీ ఉండడం వల్ల వస్తాయా? ఇలా చాలా రకాల సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సో, ఇవాళ అవన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో సార్. హలో అండి. సార్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే చాలా మందికి భయం ఉంటుంది. ఖచ్చితంగా గాల్ బ్లాడర్‌ని తీయించుకోవాలా అనేది. యాహ్! దాన్ని ఒకసారి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ తెలుసుకుందాం సార్. సో, ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే డయాబెటిస్ ఉండే వాళ్ళలోని లేకపోతే లివర్ ఇష్యూస్ ఉండే వాళ్ళలోని ఖచ్చితంగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయా? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ప్రీవియస్‌లీ మనం ఈ లివర్ అండి, కొలెస్ట్రాల్ అండి, నౌ ఇట్ హాస్ బికమ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే గాల్ బ్లాడర్ అనేది ఇట్స్ అ స్టోరేజ్ ఆర్గన్. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ బైల్. హ్మ్. బైల్ అనేది ప్రొడ్యూస్ బై ద లివర్. మనకి ఎక్సెస్ బైల్‌ని ఒక 50 to 100 ml ఇట్ స్టోర్ ఇన్ ద గాల్ బ్లాడర్. ఎప్పుడైతే మనం ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అంటే కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ గానీ, హ్మ్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు ఇట్ విల్ స్టిమ్యులేట్ అండ్ ఆ ఎక్స్‌ట్రా బైల్ అనేది వస్తుంది. హ్మ్. ఇట్స్ నాట్ ఎ రొటీన్ ప్రాసెస్. ఓకే. వెనెవర్ వి టేక్ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ అనేది వస్తుంటుందన్నమాట. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇప్పుడు వెన్ యూ ఆర్ అంతేకాకుండా ఈ గాల్ బ్లాడర్ బైల్ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ అనే ఏది మన ఫుడ్‌లో ఉన్న ఫ్యాటీ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ హ్మ్. అవుతుంటుంది. ఓకే. సో, ఓకే. ఈ బైల్ అనేది మెయిన్‌గా కన్సిస్టెన్స్ ఆఫ్ బైల్ సాల్ట్స్ అండ్ కొలెస్ట్రాల్. హ్మ్. సో, వీటి లెవెల్స్‌లో ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు స్టోన్స్ అనేది ఫార్మ్ అవుతుంటుంది. అదే ఓకే. కాకుండా మనకి ఫ్రీక్వెంట్‌గా గాల్ బ్లాడర్ అనేది స్టిమ్యులేట్ అయ్యి గాల్ జ్యూస్ అనేది కిందకి హ్మ్. పంపించేస్తూ ఉంటుంది. ఇందులో ఏదైనా స్లో అయినప్పుడు అగైన్ ఇట్ విల్ ఫార్మ్ ద స్టోన్స్. ఓకే. సో, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఫాస్టింగ్ చేస్తున్నారు. యూ ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్ ఫర్ ఆల్‌మోస్ట్ 12 అవర్స్ ఆర్ 14 అవర్స్. ఓకే. ఆ టైంలో మనకి ఈ బైల్ జ్యూస్ అనేది ఇట్ ఈస్ స్టాగ్నెంట్ ఇన్ యువర్ గాల్ బ్లాడర్. ఓహ్! సో, వాటర్‌లో స్టాగ్నెంట్ వాటర్ అట్లా పెట్టేస్తే కింద ఫ్లేక్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి. అట్లానే దీస్ స్టార్ట్ ఫార్మింగ్ ఫ్లేక్స్ అన్నమాట చిన్నగా. ఓకే. ఫాస్టింగ్ కూడా డేంజర్ అయితే. డేంజరే కదా! ఓకే. సో, అది వన్ ఆఫ్ ద రీజన్స్. నాట్ ద ఓన్లీ రీజన్. ఆ! అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి. ఆ టైంలో కూడా గాల్ బ్లాడర్ స్టార్ట్స్ బికమింగ్ స్లో. హ్మ్. అంతేకాకుండా ఒబేసిటీలో యువర్ కొలెస్ట్రాల్ కంటెంట్ విల్ ఇంక్రీజ్ ఇన్ యువర్ బైల్ జ్యూసెస్. ఆ టైంలో కూడా సెడిమెంట్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి అన్నమాట. సో, హ్మ్. ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇట్స్ బికమ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ రేదర్ దాన్ ఆర్గానిక్ డిసీజ్ అన్నమాట. సో, ఒబేస్‌గా ఉండేవాళ్ళు మరి లైక్ కొన్ని రకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. అందులోనే ఎక్కువ పర్సెంట్ ఫాస్టింగ్ కూడా చేస్తారు కదా! ఇంటర్మిటెంట్ వాళ్ళు. ఫాస్టింగ్. యెస్. యాహ్! మరి వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఫాస్టింగ్ టైమ్‌లో ఎక్కువ లిక్విడ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సీ సో లిక్విడ్స్ తీసుకోవడం అనేది ఏంటంటే ఇట్స్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ 2 డిఫరెంట్ థింగ్స్ అండి. హ్మ్. యూ షుడ్ బి వెల్ హైడ్రేటెడ్ హ్మ్. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ ఎనీ ఓకే. టైమ్. ఓకే. మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో కూడా చాలా రకాలున్నాయి. మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యేది 8 అంటాం హ్మ్. అన్నమాట. హ్మ్. 16 హ్మ్. అవర్స్ ఆఫ్ ఫాస్ట్ అండ్ 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్. దేర్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ అండ్ దేర్ ఆర్ 5 అంటే 5 డేస్ ఇన్ ఎ వీక్ థెల్ ఈట్ అండ్ 2 డేస్ థెల్ స్టాప్ ఈటింగ్. హ్మ్. 12 అంటే 12 అవర్స్ యుల్ ఈట్, 12 అవర్స్ యుల్ ఫాస్ట్. దేర్ ఆర్ ఓకే. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ అన్నమాట. హ్మ్. సో, ఎనీ ఫాస్టింగ్ ఎనీ ఫాస్టింగ్ విచ్ ఈస్ లెట్టింగ్ యువర్ గాల్ బ్లాడర్ టు గో ఇంటూ రెస్టింగ్ ఫేజ్. ఒక అంటే లేజీగా అయిపోయి కదలకుండా బైల్ అందులోనే స్టోర్ అయిపోయి ఉండే ఫేజ్ ఏది చేసినా ఇట్ విల్ స్టిమ్యులేట్ హ్మ్. గాల్ బ్లాడర్ స్టోన్. స్టిమ్యులేట్. ఓకే. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్. అది ఈరోజు చేసినంత మాత్రం రేపటికి స్టోన్ ఫార్మ్ అవుతున్నట్టు కాదు. ఇట్స్ ఎ హ్మ్. వెరీ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఓకే. హ్మ్. చిన్న చేంజ్ వచ్చినా కూడా ఇట్ మైట్ ఫార్మ్ ఎ స్టోన్ ఆఫ్టర్ 4 ఇయర్స్, 5 ఇయర్స్. కొంతమంది అంటుంటారు నేను 1 ఇయర్‌గా చేస్తున్నాను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నాకేం రాలేదంటే హ్మ్. 5 ఇయర్స్ తర్వాత స్టోన్ ఫార్మ్ అవుతుందో లేదో మీరు చెప్పలేరు. నేను చెప్పలేను. యెస్. యాహ్! అండ్ వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద జనరల్ పాపులేషన్ ఇట్స్ అబౌట్ పర్సెంటేజెస్ మాట్లాడతాం అన్నమాట. హ్మ్. 1 ఇన్ 10 ఆర్ 2 ఇన్ 10 ఆర్ 5 ఇన్ 10. సో, ఒకళ్ళకిద్దరికి ఫార్మ్ కాలేదన్నంత మాత్రాన అందరికి ఫార్మ్ కాదు హ్మ్. అనేది కూడా చెప్పలేం. హ్మ్. సో, సో, ఎవ్రి వాళ్ళ ఇండివిడ్యువల్ ఇస్ శరీర తత్వం డిఫరెంట్. కూడా డిపెండ్ అయి ఎవ్రి ఉంటుంది. ఇండివిడ్యువల్ ఇస్ డిఫరెంట్ అండి. హ్మ్. హ్మ్. సో, మనకి ఎలా సార్ సింప్టమ్స్ తెలుసుకోగలుగుతాం? మెజారిటీ వరకు అసలు సింప్టమ్స్ ఉండవు ఓహ్! గాల్ బ్లాడర్‌లో. దే కమ్ విత్ రొటీన్ చెకప్ చేసుకొనొస్తారు. బట్ గాల్ బ్లాడర్ వల్ల స్టోన్స్ వల్ల వచ్చే సింప్టమ్స్ ఎట్లుంటాయంటే నొప్పి, పెయిన్ అబ్డామెన్. హ్మ్. అది కూడా రైట్ సైడెడ్ ఉంటుంది. పై భాగంలో ఉంటుందన్నమాట. హ్మ్. ఏదో పట్టుకొని పిసుకుతున్నట్టు జస్ట్ ఇంటర్మిటెంట్‌గా వస్తుంటుంది. ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వస్తది. హ్మ్. ఫ్యాటీ ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఎందుకొస్తుందంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకునే టైంలో ఇట్ విల్ స్టిమ్యులేట్ బైల్. అంటే హ్మ్. గాల్ బ్లాడర్ స్టిమ్యులేట్ అయ్యి ఆ బైల్‌ని కింద పంపించడానికి ట్రై చేస్తుంటుంది.
ఆ టైంలో ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోన్ వచ్చి అవుట్లెట్ దగ్గర బ్లాక్ చేస్తుంది గోలీ సోడా టైప్లో. అది బ్లాక్ చేసినప్పుడు ఇది స్టిమ్యులేట్ చేస్తుంది బట్ బయటికి వెళ్ళట్లేదు జ్యూస్. ఇట్ విల్ గో ఇన్ ఎ వెరీ హార్డ్ వే. అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది, బిలియరీ కోలిక్ అంటాం. ఆ స్టోన్ మళ్ళీ అక్కడే బ్లాక్ అయిపోయి మొత్తం స్టాగ్నెంట్ అయిపోయి బైల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి ఫీవర్ అనేది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా స్టోన్ ఒక పొరపాటున స్లిప్ అయిపోయి ఏదైతే లివర్కి చిన్న పెగ్కి జాయిన్ చేసే ట్యూబ్లో కనుక బ్లాక్ అయితే జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అక్కడే కామన్గా ప్యాంక్రియాస్ అని ఉంటుంది మనకి, ఇన్సులిన్ అంతా అక్కడి నుంచి వస్తుంది. ఆ డక్ట్కి కనుక బ్లాక్ అయితే కనుక ప్యాంక్రియాటైటిస్ వచ్చి ఇంకా సివియర్ పెయిన్, బ్యాక్ పెయిన్ అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఓకే. సో మెజారిటీకి వచ్చేది పెయిన్. అన్కామన్ సిమ్టమ్స్ వచ్చేసి బ్యాక్ రేడియేట్ అవ్వడం కానీ జాండీస్ కానీ. ఓకే. సో ఇది ఎప్పుడు మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. అంటే గాల్ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అసలు ఆ గాల్ బ్లాడర్ తీయించుకోవాల్సిన నెసెసిటీ ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది తీయించుకుంటే ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా అని డౌట్స్ కూడా ఉన్నాయి. బేసిక్‌గా నన్ను ఒక్కటే క్వశ్చన్, నొప్పి లేకుండా గాల్ బ్లాడర్ సర్జరీ అవసరం అంటే లేదని చెప్తాను. నొప్పి ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ డెఫినెట్‌గా చేయించుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ డౌట్. గాల్ బ్లాడర్ నేను టాబ్లెట్ తీసుకొని ఆయుర్వేద తీసుకుని వేరే ఏదైనా ఎక్సెట్రా మెడిసిన్స్ తీసుకొని కరిగిస్తానంటే లేదు. గాల్ బ్లాడర్‌కి నొప్పి వచ్చిందంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకోవాలి. అండ్ సర్జరీ ఏంటంటే గాల్ బ్లాడర్ మొత్తాన్ని తొలగించడం, స్టోన్స్ మాత్రం తీయడం కాదు. గాల్ బ్లాడర్ మొత్తం తీయాల్సి ఉంటుంది. సరే నొప్పి లేనప్పుడు నేను గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకోవాలి అని చాలామంది వస్తుంటారు. అందులో ఎంతవరకు సమంజసం అంటే వి సీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఎవరికి ఫ్యూచర్‌లో నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనే చూస్తాం. ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు, ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు విత్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఒక 70-80 ఇయర్స్ వాళ్ళు వచ్చారు విత్ గాల్ బ్లాడర్ స్టోన్స్. వాళ్ళ ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్‌లో? 20 ఏళ్ళ అబ్బాయికి. ఎందుకంటే హి హస్ టు లివ్ ఫర్ ఆల్మోస్ట్ 60 ఇయర్స్ మోర్. సో విల్ ఎక్స్‌ప్లెయిన్ దెమ్. అంతేకాదు పెద్ద స్టోన్, చిన్న స్టోన్స్ కూడా ఉంటాయన్నమాట. పెద్ద స్టోన్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, చిన్న స్టోన్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్లిప్ అయితే మనకి జాండీస్, ప్యాంక్రియాటైటిస్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అగైన్ ఇట్ కమ్స్ టు ద ఇండివిడ్యువల్ ప్రయారిటీ. పెయిన్ వచ్చిందంటే డెఫినెట్‌గా మీరు సర్జరీ చేయించుకోవాలి. పెయిన్ లేదు అంటే మీరు ఇండివిడ్యువల్‌గా కేటగరైజ్ చేసుకొని మీ ఏ కేటగిరీలో పడతారని చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ డిస్టెంట్ రిమోట్ విలేజ్, నొప్పొచ్చింది. ఆర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ ఎ నేవీ మర్చెంట్ ఆర్ సమ్‌వన్, యు ఆర్ ట్రావెలింగ్ ఆన్ బోర్డ్ ఫర్ 6 మంత్స్ ఆర్ సంథింగ్. వాళ్ళు మళ్ళీ చేయాల్సి వస్తుంది. యు ఆర్ ఎ పైలట్ ఆర్ సమ్‌వన్ హూ ఈస్ ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్. వాళ్ళు కూడా వి కన్సిడర్ సర్జరీ. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ఆన్ బోట్, ప్రాబ్లమ్ అయింది. ఫర్ దెమ్ టు రీచ్ ద షోర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ అగైన్ ఇట్ విల్ బి డిలేడ్. సేమ్ థింగ్ విత్ ద పైలట్స్, దే ఆర్ ట్రావెలింగ్ ఫర్ ఎ డిఫరెంట్ కంట్రీ టు ఎ డిఫరెంట్ కంట్రీ. అక్కడ ప్రాబ్లమ్ అయింది అనుకోండి, హౌ విల్ దే గెట్ ద మెడికల్ అటెన్షన్? రిమోట్ ఒక అడవుల్లోనో ఎక్కడో ఉంటున్నారు, తాండూరులోనో అట్లా వెరీ రిమోట్ ప్లేసెస్లో. అగైన్ దే హ్యావ్ వెరీ లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీస్. అప్పుడు మళ్ళీ సో ఇండివిడ్యువల్ ప్రతిదీ ఇంక్లూడింగ్ సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అండి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం తీసుకున్న ఆ ఫుడ్ ఏదైతే ఉందో సో అది జీర్ణం కావటానికి సో దీని నుంచి వచ్చేటువంటి ఈ పైత్యరసం ఏదైతే ఉందో ఇది హెల్ప్ చేస్తుంది కదా. ఒకవేళ ఈ గాల్ బ్లాడర్‌ని కంప్లీట్‌గా తీసేస్తే తర్వాత ఫర్దర్‌గా ఏంటి? వ్యాలిడ్ డౌట్ అండి. ఆ జీర్ణశక్తి అనేది తగ్గిపోతుందా? చాలా మంది ఎలా అంటారు, బతుకుతాం చాలా అనేది మంది ఉంటది కదా. ఏంటంటారంటే ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది, చాలా చెప్తారు తేనిపులు ఎక్కువ అవుతుంటాయి అదంతా. సింపుల్ అండి, ప్రొడక్షన్ అంతా లివర్లోనే ఉంది. గాల్ బ్లాడర్ ఇస్ జస్ట్ ఎ స్టోరేజ్ ఆర్గాన్. సరే మరి గాల్ బ్లాడర్ మనం ఎక్కువ ఫ్యాట్స్ తిన్నప్పుడు ఇది ప్రొడ్యూస్ చేస్తుందంటే అవర్ బాడీ ఇస్ సో బ్యూటిఫుల్, ఇట్ విల్ స్టార్ట్ అడాప్టింగ్. మన లివర్ విల్ సెన్స్ దట్ దెర్ ఇస్ నో గాల్ బ్లాడర్, ఓకే. ఇట్ విల్ స్టార్ట్ అడాప్టింగ్ ద సేమ్ వే. అండ్ ఏదైతే ఒక కామన్ ఇదైతే ఉందో ఒక ట్యూబ్ కనెక్టింగ్ యువర్ లివర్ అండ్ యువర్ ఇంటెస్టైన్ కొంచెం ఎన్లార్జ్ అవుతుంటుంది అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఏదైతే స్టోరేజ్ ఉందో, ఏదైతే ఈ కావాల్సిన టైంలో ఉన్నో అవన్నీ ఇట్ విల్ స్టార్ట్ అడాప్టింగ్ టు ద యాబ్సెన్స్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అండ్ విత్ ఇన్ 1 month or 2 months యూ విల్ బి బ్యాక్ టు యువర్ నార్మల్ రొటీన్. ఇంకా చెప్పాలంటే అసలు ఇది తినాలా, అది తినాలా, పప్పులు తినకూడదు, అది తినకూడదు, లైక్ ఏమీ కాదు. ఆఫ్టర్ 1 month యూ విల్ బి ఈటింగ్ ఎవ్రీథింగ్. సో గాల్ బ్లాడర్ అనేది ఒక చిన్న పౌచ్ లా ఉంటుంది. యా. సో దాన్ని తీసే క్రమంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఏర్పడితే మళ్ళీ ఆ స్టమక్ అంతా కూడా కొంచెం విషపూరితం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు లేటెస్ట్‌గా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ట్రీట్మెంట్ మెథడాలజీస్ ఏమున్నాయి? లేటెస్ట్‌గా అంటే 2 అండి. మినిమల్ యాక్సెస్ అంటాం.
ఇదివరకే అంటే మొత్తం ఒక 10 సెంటీమీటర్లు కట్ చాలా మంది చూస్తుంటారు. పై భాగంలో పెద్ద నాట్లు. అట్లా లేదు. వి గో త్రూ ఏ స్మాల్ కీ హోల్ సర్జరీస్ అండి. ఓకే. బొడ్డు దగ్గర ఒక 1 సెంటీమీటర్ అది బొడ్డులో కలిసిపోతుంది ఆరిపోయేసరికి. ఓకే. అవి కాకుండా ఇంకొక 3, 5 సెంటీమీటర్ అంటే చిటికెన వేలు గోరు సైజులో అంతా చిన్న చిన్నవి ఉంటాయి అంతే. ఓకే. వాటి ద్వారానే మేము లోపలికి వెళ్ళి ఆపరేషన్ అనేది చేస్తుంటాం. ఆపరేషన్ కూడా సేమ్ చెప్పాను కదా! గాల్ బ్లాడర్ మొత్తం తీయాల్సి అంటే అంత ఉంటుంది. చిన్న హోల్‌లోంచి తీసేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. అది వెరీ స్మాల్ అండి. మనం ఏంటంటే వీల్ పుట్ ఇన్ ఎ బ్యాగ్ అండ్ ఆ బ్యాగ్ నుంచి వీల్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ ద ఏదైతే 1 సెంటీమీటర్ బొడ్డు దగ్గర పోటు ఉందనో అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తాం. ఓకే. అండ్ ఇట్స్ అంటే సింపుల్ బెలూన్ ఉందా? బెలూన్ మనకు కనిపించడానికి పెద్దగా అనిపిస్తది. పెద్దగా. అందులో గాలి తీసిన తర్వాత యూ కెన్ రిమూవ్ ఇట్ త్రూ ఏ 1 సెంటీమీటర్ హోల్. సేమ్ విత్ ద గాల్ బ్లాడర్. ఓకే. అంతేకాకుండా రోబోటిక్ నౌ లేటెస్ట్ అడ్వాన్సెస్. రోబోటిక్‌లో అడ్వాన్సెస్ ఏంటంటే చాలా ఐ మీన్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట. సో ఫైనల్లీ ప్రివెంటివ్ కేర్ అసలు ఏం తీసుకోవాలంటారు ఈ స్టోన్స్ రాకుండా ఉండేందుకు? హెల్తీ డైట్ అండి. హెల్తీ డైట్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మీల్. అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫైబర్ గానీ, కార్బోహైడ్రేట్స్ యూ షుడ్ టేక్. అంటే చాలా మంది కీటో డైట్ అని చెప్పేసి కార్బోహైడ్రేట్స్ అన్ని అవాయిడ్ చేస్తారు. యువర్ బాడీ నీడ్స్ కార్బోహైడ్రేట్స్, యువర్ బాడీ నీడ్స్ ఫ్యాట్స్, యువర్ బాడీ నీడ్స్ ప్రోటీన్స్. అన్నీ ఉండాలి, తగినంత మోతాదులో ఉండాలి. అండ్ బీ యాక్టివ్. ఎక్సర్సైజ్ చేయండి. జస్ట్ డూ మేబీ 45 minutes, 30 minutes వాక్. టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, కాన్సంట్రేట్ ఆన్ యువర్ హెల్త్ అండ్ వాటర్ మంచిగా తీసుకోండి. బీ హైడ్రేటెడ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి రీజన్స్ అండ్ లేటెస్ట్‌గా అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.